Good morning students, welcome to AVN and PRR College online classes. Today we will discuss the concept of discontinuity. Question is asked as write a note on discontinuity of a function. ఇచ్చిన ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అంటే అర్థం ఏంటండి? లెట్ us see. మనం లాస్ట్ క్లాస్లో చూస్తున్నాము లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ లిమిట్ నొటేషన్లో చూద్దామండి. కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్ ఏ అనే బిందువు వద్ద లేదా సి అనే బిందువు వద్ద కంటిన్యూస్ అవ్వాలంటే లెఫ్ట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ దట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ దట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎట్ దట్ పాయింట్ సి అవ్వాలి. అంతేనండి. ఇందులో ఏ ఒకటి ఈక్వాలిటీ కాకపోయినా లేదా లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోయినా మనం ఏమంటామంటే ఆ ఫంక్షన్ని డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని అంటూ ఉంటాం. విచ్ మీన్స్ దట్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఫంక్షన్ ఏదైతే కంటిన్యూస్ కాదో దాన్ని డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అని అంటారు. డిస్కంటిన్యూటీస్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటాయి? దీన్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చండి. కైండ్ 1, కైండ్ 2 రెండు రకాలుగా మనం డిస్కంటిన్యూటీస్ని విభజించుకోవచ్చు. అసలు కైండ్ 1లో ఎలా ఉంటుంది డిస్కంటిన్యూటీ అంటే అర్థం ఏంటంటే బిందువు సి వద్ద మనం కంటిన్యూటీ చూసినట్లయితే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ దట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అయినంత మాత్రాన కంటిన్యూస్ అనం. ఏమవ్వాలి? ఫంక్షన్ వాల్యూ యొక్క లిమిట్ ఈ పాయింట్ దగ్గర ఉన్న విలువకి సమానం అవ్వడం లేదా లెఫ్ట్ రైట్ ఇట్లా సమానం అవ్వడం జరగాలి. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కైండ్ 1లో. కైండ్ 2లో లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఈ ఎగ్జిస్ట్ కాని రెండు రకాలుగా ఎగ్జిస్ట్ అయినప్పుడు రెండు రకాలుగా మనం దీన్ని మరలా విభజించుకోవచ్చు. వాటిలో మొదటిది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రెండవది జంప్ డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూటీలో ఫస్ట్ కైండ్లో రెండు రకాలు ఉన్నాయి. అవి ఏంటండి? రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, జంప్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? ఇట్ కెన్ బి రిమూవ్డ్. ఎట్లాగా? బై రీడిఫైనింగ్ ద ఫంక్షన్ వాల్యూ అట్ దట్ పాయింట్. ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దామండి అది ఎలా ఉంటుందనేది. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అనేది లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతూ ఇది ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వదండి. ఈ ఫంక్షన్ వాల్యూని రీడిఫైన్ చేయడం ద్వారా ఈ యొక్క డిస్కంటిన్యూటీని కంటిన్యూస్గా మార్చవచ్చు. అందుచేత దీన్ని రిమూవ్ చేయొచ్చు, డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయొచ్చు అని అనొచ్చు. కనుక దీని పేరు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని అంటున్నారు. లెట్ us see, take an example. f of x is equal to x square minus 4 by x minus 2 if x not equal to 2 and f at 2 is equal to 0. ఇలా మనకి ఒక ఫంక్షన్ ఇచ్చాడు అనుకుందాం. దీని యొక్క లిమిట్ని మనం చూసినట్లయితే ఎట్ ద పాయింట్ 2 చూసినట్లయితే లిమిట్ ఆఫ్ x square minus 4 by x minus 2 when x tendings to 2. లెఫ్ట్ రైట్ అక్కర్లేదు, మాడ్యులస్ కాదు కనుక డైరెక్ట్గా వేసేద్దామండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే 2 స్క్వేర్ కింద రాసుకున్నా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ దేర్ when x tendings to 2. x minus 2 get cancelled, which is equal to limit of x plus 2 when x tendings to 2. ఇప్పుడు x వాల్యూని రీప్లేస్ చేసేసుకుంటే లిమిట్ కట్టండి. లిమిట్ ఆఫ్ x when x tendings to 2 is 2 ప్లస్ 2 యొక్క లిమిట్ when x tendings to 2 అనేది ఇది కాన్స్టెంట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ x లేవు కనుక. 2 ప్లస్ 2 ఎంత అయిందండి? 4 అయింది. కానీ ఫంక్షన్ వాల్యూ అట్ దట్ పాయింట్ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు. కాబట్టి ఈ విలువ ఏమైందండి? ఫంక్షన్ వాల్యూ ఎట్ దట్ పాయింట్ 2 అవ్వాల. అంటే అర్థం ఏంటండి? లెఫ్ట్ అండ్ రైట్ మిక్స్ చేసినట్లయితే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఎక్స్టెండింగ్ టు అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఫైనైట్ క్వాంటిటీ కాబట్టి ఎగ్జిస్ట్. కానీ ఇదేమైందండి? ఫంక్షన్ వాల్యూకి సమానం అవ్వలేదు.
అంచేత దీన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. రిమూవబుల్ డిస్కంటిన్యూటీని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ జీరోని 4 అనేటట్టుగా మనం రీడిఫైన్ చేసుకున్నట్లయితే అప్పుడు ఇది ఏమవుతుందండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు FF2 అవుతుంది. FF2ని మనం 4 కింద డిఫైన్ చేసుకున్నట్లయితే ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4 ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ 2 అయిపోతుంది. కాబట్టి అప్పుడు కంటిన్యూస్ అవుతుంది. అంచేత ఈ డిస్కంటిన్యూటీని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని అంటారు. ఇది కైండ్ 1లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డిస్కంటిన్యూటీ. కైండ్ 1లోనే మరొక డిస్కంటిన్యూటీ ఉంది. ఏంటంటే అది జంప్ డిస్కంటిన్యూటీ. ఈ జంప్ డిస్కంటిన్యూటీని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ when extending to a particular point c from left exist and limit of the function when extending to c from right exist but both are unequal, then we say that such kind of discontinuity is called jump discontinuity. రెండు లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ అవి అన్ఈక్వల్గా ఉన్నట్లయితే అలాంటి డిస్కంటిన్యూటీని మనం జంప్ డిస్కంటిన్యూటీ అని అంటాం. లెట్ us consider an example here. f of x is equal to mod x by x if x not equal to 0 and this value is 0 if x is equal to 0. 1 అందామండి. దీనికి చూసినట్లయితే లెఫ్ట్ లిమిట్ని చూద్దాం. ఎక్కడండి 0 దగ్గర డిఫైన్ చేశారు కాబట్టి 0 దగ్గరే లెఫ్ట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0 ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఏ విధంగా ఇచ్చారండి, mod x by x. ఎక్స్ అనేది 0కి లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు mod xని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం మనం, mod x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇఫ్ x is on the right side of 0 and this value is minus x if x is in the left side of 0. కాబట్టి ఇక్కడ x ఎలా ఉంది, 0కి లెఫ్ట్ సైడ్లో ఉంది కనుక mod xని ఏ విధంగా రాసుకుంటామండి, మైనస్ ఎక్స్ బై ఎక్స్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0. మైనస్ ఎక్స్ బై ఎక్స్ అనగానే ఎంత అవుతుంది, అది -1 వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0. లిమిట్ ఆఫ్ -1 వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0 అంటే అర్థం ఏంటండి, -1 కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయొచ్చు బికాజ్ ఎక్స్ అనేది లిమిట్ అనేది ఎక్స్ మీద డిపెండ్ అయింది కనుక దీని లిమిట్ వాల్యూ అదే కాన్స్టెంట్ -1 వచ్చింది. ఫైనైట్ క్వాంటిటీ ఎగ్జిస్ట్, లెఫ్ట్ లిమిట్ ఎట్ పాయింట్ 0 ఈజ్ ఎగ్జిస్ట్, లెఫ్ట్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అయింది. అలానే రైట్ లిమిట్ని చూద్దామండి. రైట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ f of x when x approaching to 0 is equal to limit of function is mod x by x. On the right side mod x విలువని ఏ విధంగా రాయొచ్చండి, ప్లస్ ఎక్స్ కింద రాయొచ్చు. 0కి రైట్ సైడ్లో ఎక్స్ ఉన్నట్లయితే mod x విలువ ఏమన్నారు, ప్లస్ ఎక్స్. డినామినేటర్ అదే విధంగా ఉంటుంది, మాడ్యులస్లో మాత్రమే మార్పు వస్తుంది. ఎక్స్ బై ఎక్స్ లిమిట్ అంటే ఎక్స్ బై ఎక్స్ ఈజ్ 1కి లిమిట్ అండి, ఇట్ ఈస్ కాన్స్టెంట్ లిమిట్ ఈజ్ సేమ్ కాన్స్టెంట్. ఇక్కడ రైట్ లిమిట్ ఎంత వచ్చిందండి, +1 అని. ఇది కూడా ఎగ్జిస్ట్ అని ఎప్పుడు అంటాం, ఫైనైట్గా ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ అని చెప్తూ ఉంటాం. రైట్ లెఫ్ట్ లిమిట్ వాల్యూ -1 అండి, రైట్ లిమిట్ వాల్యూ +1 వచ్చింది. రెండు ఈక్వలా అన్ఈక్వల్, కాబట్టి ఈ కేసు మనకి కనబడుతుంది. హెన్స్ f of x హ్యాస్ ఎలాంటి డిస్కంటిన్యూటీ ఉంటుందండి, f of x హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ. ఇలాగ మనం డిస్కంటిన్యూటీస్ని క్లాసిఫై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఏ సైడ్ కంటిన్యూటీ ఉంది అని చెప్తే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లిమిట్ చూసినట్లయితే 1 అయింది విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎట్ దట్ పాయింట్ 0 దగ్గర ఏమని డిఫైన్ చేశారు, 1 అని. కాబట్టి ఫంక్షన్కి ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూటీ ఉంది. ఎక్కడ రైట్ సైడ్ 0కి రైట్ సైడ్లో కంటిన్యూటీ ఉంది. మన జంప్ డిస్కంటిన్యూటీలో మనకి ఏదో ఒక సైడ్ కంటిన్యూటీ ఉంటుందండి. ఓకే, సమ్టైమ్స్ మనకి హైట్ ఆఫ్ ద జంప్ కూడా అడుగుతూ ఉంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైట్ ఆఫ్ జంప్? హైట్ ఆఫ్ ద జంప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్ లిమిట్స్.
రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ మధ్య డిఫరెన్స్ మాడ్యులస్ క్వాంటిటీని మనం ఏమంటామండి హైట్ ఆఫ్ ద జంప్ అని అంటూ ఉంటాం. ముందు లెక్కలో చూసినట్లయితే రైట్ లిమిట్ ఎంత ఉంది 1 మైనస్ లెఫ్ట్ లిమిట్ ఎంత ఉందండి -1 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -1 అంటే +1, మాడ్యులస్ ఆఫ్ 2 అంటే +2. హైట్ ఆఫ్ ద జంప్ ఎంత అయింది ఈ లెక్కకి +2 అయిందండి. ఈ విధంగా మనం హైట్ ఆఫ్ ద జంప్ని కట్టచ్చు. ఇవి కైండ్ 1లో ఉన్నటువంటి డిస్కంటిన్యూటీస్. ఏంటంటే అవి కైండ్ 1లో ఉన్న డిస్కంటిన్యూటీస్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, జంప్ డిస్కంటిన్యూటీ. అంటే కైండ్ 1లో మనకి లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక కైండ్ 2కి వచ్చినట్లయితే ఏమని చెప్తున్నామండి, డిస్కంటిన్యూటీలో లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అంటున్నాం. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు f(x) ఈజ్ ఈక్వల్ టు sin of 1/x, if x not equal to 0 and this value is 0, if x is equal to 0, ఇట్లా మనం ఏదో ఫంక్షన్ని తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క లిమిట్ని చూడండి 0 దగ్గర. లిమిట్ ఆఫ్ ఫంక్షన్ ఎంతండి sin of 1/x and x tending to 0. x వాల్యూ రీప్లేస్ చేస్తే 1/0, 1/0 అంటే ఇన్ఫినిటీ, sin ఇన్ఫినిటీ ఈజ్ ఇన్ఫినిటీ, ఇండిఫైన్. ఎగ్జిస్ట్ అవ్వదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి డిస్కంటిన్యూటీని మనం కైండ్ 2 డిస్కంటిన్యూటీ అని అంటూ ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ ద నోట్స్ అబౌట్ డిస్కంటిన్యూటీ. థ్యాంక్ యూ.